బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ జియాగూడ స్లాటర్ హౌస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అపరిశుభ్రత దుర్వాసన కారణాలతో జిహెచ్ఎంసీ అధికారులు దీనిని మూసివేశారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ అధికారుల సీల్ను పగలగొట్టి బలవంతంగా తెరిపించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. సుమారు 10,000 కుటుంబాల జీవనోపాధి దీనిపై ఆధారపడి ఉంది అని, ఎలాంటి ముందస్తులు నోటీసులు ఇవ్వకుండానే దీనిని మూసివేయడం సరికాదు అని వ్యాపారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా స్లాటర్ హౌస్ను ఓపెన్ చేయడంపై జిహెచ్ఎంసీ అధికారులు ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, ఇప్పుడు అక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఏంటి పరిస్థితి? అధికారులు ఎవరైనా వచ్చారా? బలవంతంగా ఓపెన్ చేయడాన్ని ఎమ్మెల్యే ఏ విధంగా సమర్థించుకుంటూ ఉన్నారు? ప్రస్తుతం అయితే జియాగూడలోని కమేలా అంటే స్లాటర్ హౌస్ మేకల మండి, ఇక్కడ మేకలు గొర్రెలు కూడా ప్రతిరోజు కట్ అవుతాయి. ఇక్కడ నుంచే దాదాపుగా హైదరాబాద్లోని అన్ని షాపులకి సరఫరా అవుతాయి. ఇంకా చెప్పాలంటే ఇతర రాష్ట్రాలకి చెన్నై, కర్ణాటక కూడా ఇక్కడ నుంచే సరఫరా జరుగుతాయి. పర్ డే 4,000 నుంచి 5,000 మేకలు కానీ గొర్రెలు కానీ కట్ అవుతాయి అనేది ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం జియాగూడ స్లాటర్ హౌస్ పరిసర ప్రాంతాలు చూడవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ గొర్రెలు మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు మనం ఎదురుగా వెహికల్స్ చూడవచ్చు, ఎంత పెద్ద ఎత్తున వెహికల్స్ వచ్చాయి అనేది. ఈ నెల 2వ తారీఖు నుంచి నిన్నటి వరకు అంటే దాదాపుగా వారం రోజుల పాటు జియాగూడలోని స్లాటర్ హౌస్ క్లోజ్ చేసి ఉండే. దానికి ప్రధాన కారణం జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈ స్లాటర్ హౌస్ని క్లోజ్ చేశారు. నిన్న వీళ్ళందరూ వ్యాపారస్తులందరూ వచ్చి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర నిరసన చేశారు. దాని తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ బలవంతంగా ఈ గేట్లను ఓపెన్ చేశారు. సో ఏ విధంగా గేట్లను ఓపెన్ చేశారు అని మొదటగా జిహెచ్ఎంసీ అధికారులు అడిగేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ పెద్ద ఎత్తున స్లాటర్ హౌస్కి సంబంధించిన వాళ్ళు దాదాపుగా 10,000కు పైగా కుటుంబాలు దీని మీద నివసిస్తుంటాయి. కొన్ని వేలాది మంది, దాదాపుగా 6,000 మంది ఇందులో నిరంతరం మేకలు కానీ గొర్రెలు కానీ కట్ చేస్తుంటారు. వాళ్ళు పని చేస్తుంటారు, ఆ కార్మికులు పనిచేస్తారు. అంటే దాదాపుగా 10,000 కుటుంబాలు దీని మీద ఆధారపడ్డాయి అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈ స్లాటర్ హౌస్ వెంటనే ఓపెన్ చేయాలని ఎమ్మెల్యే కోరినట్టు మనకున్నటువంటి సమాచారం. సో పోలీసులకు ఇవాళ జిహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదు చేస్తారా అనేటువంటి అంశం ప్రశ్నార్థకంగా మారింది. నిన్న వెటరనరీకి సంబంధించినటువంటి అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టారు. వాస్తవానికి ఇది మూసి పక్కనే ఉంటుంది. సో దీనివల్ల దుర్వాసన వస్తుంది. దాంతోపాటు ఇందులోంచి వాటర్ మొత్తం కూడా మూసిలోకి వచ్చి చేరుతుంది. దాంతో మూసి పొల్యూట్ అవుతుంది అనేది ప్రధానంగా జిహెచ్ఎంసీ అధికారులు అంచనా వేస్తున్నారు. సో దానికి సంబంధించి మనము ఇప్పుడు ఎంట్రన్స్ చూడవచ్చు. ఇదే ఎంట్రన్స్ గేట్, మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఎటు చూసినా మనకి మేకలు గొర్రెలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా గమనించవచ్చు. సో ఇవన్నీ కూడా నిన్న క్లోజ్ అయి ఉండే, ఒక్క మేక కానీ ఒక గొర్రె కానీ ఇక్కడ లేకుండే. కానీ ఇప్పుడు నిన్న సాయంత్రం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ దీన్ని బలవంతంగా ఓపెన్ చేసిన తర్వాత ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది. కొన్ని వేల మంది కార్మికులు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు, దాంతోపాటు వ్యాపారం చేసుకుంటున్నారు, వాళ్ళు బిజినెస్ కొనసాగిస్తున్నారు, అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇట్లాంటి స్లాటర్ హౌస్ అనేది కొంత నీట్గా పెట్టుకోవాలి అనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీన్ని మోడల్ స్లాటర్ హౌస్ గా చేసి మాకు అప్పగించాలని అంటే సాగర్ నిజానికి మరి క్లోజ్ చేసేటప్పుడు సాగర్ అన్ని కుటుంబాలు శ్రవణ్ అన్ని కుటుంబాలు ఈ కబేలాపై ఆధారపడి ఉన్నప్పుడు క్లోజ్ చేసేటప్పుడు వేరే స్థలాన్ని చూపించకుండా అంత తొందరగా క్లోజ్ చేయడం ద్వారా వాళ్ళ కుటుంబాలపై భారం పడుతుందని చెప్తున్నారు. అందుకే ఎమ్మెల్యే వచ్చి బలవంతంగా ఓపెన్ చేశారు. మరి ప్రత్యామ్నాయాలు చూడకుండా కేవలం అధికారులు ఎందుకు క్లోజ్ చేశారు? ఇప్పుడు తెరిపించడం ద్వారా మళ్ళీ అధికారులు ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా, లేదా సామరస్యంగానే పరిష్కారం చూపించే అవకాశం ఉంటుందా? ఇక్కడ 2 అంశాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మూసీ పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి ఈ స్లాటర్ హౌస్ ద్వారా మూసీలోకి చాలా వరకు వేస్టేజ్ వెళ్తుంది.
అని భావించి క్లోజ్ చేసి ఉండొచ్చు అనేది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు భావిస్తూ ఉన్నారు. దానిపైన ఇంకా ప్రభుత్వం నుంచి కానీ జిహెచ్ఎంసీ నుంచి కానీ ఎట్లాంటి క్లారిటీ రాలేదు. వీళ్ళకి ఇచ్చినటువంటి నోటీస్లో కేవలం స్లాటర్ హౌస్ నీట్గా పెట్టుకోవట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి స్లాటర్ హౌస్ ద్వారా చాలా వరకు చెత్త జనరేట్ అవుతుంది అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనిపైన స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే అవుట్ రైట్ గా ఇక్కడికి వచ్చి ఈ స్లాటర్ హౌస్ ని ఓపెన్ చేశారు కాబట్టి ప్రత్యామ్నాయం అంటే ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ లేదు. నిన్న ఈవినింగ్ ఆయన వచ్చి ఇక్కడ దీన్ని బలవంతంగా ఓపెన్ చేసి అధికారులతో మాట్లాడి ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన ఇక్కడికి రాలేదు, నేరుగా అధికారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతం అయితే ఇక్కడ రెగ్యులర్ గా ఏ విధమైనటువంటి బిజినెస్ జరుగుతుందో ఆ విధమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడికి వాళ్ళ మధ్యాహ్నం వస్తారా, కేసులు ఏమైనా అంటే ఫిర్యాదులు ఏమైనా కౌసర్ మొయినుద్దీన్ పైన చేస్తారనేది మనకి మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కమేలా అయితే సాధారణంగానే నడుస్తుందని చెప్పుకోవచ్చు. రోహిత్. రైట్ శ్రవణ్.